మలయాళంలో వచ్చే హారర్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ఇండియన్ వైబ్ ఉంటుంది. చేతబడి, మంత్రాలు, పాత ఆచారాలు, దట్టమైన అడవులు, పాత ఇల్లు ఇవన్నీ కలిసిన కొన్ని అదిరిపోయే సినిమాలు ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా కుమారి మూవీ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి తర్వాత ఒక పాత కేరళ కుటుంబంలోకి అడుగుపెట్టిన కుమారికి అక్కడ వింత సంఘటనలు ఎదురవుతాయి. చేతబడి, పాత నమ్మకాలు, అడవి, తెలియని శక్తులతో సినిమా చాలా భయంకరంగా ఉంటుంది. సెకండ్ మూవీ బ్రహ్మయుగం. పాతకాలం నాటి ఒక భయంకరమైన ఇంట్లో చిక్కుకున్న వ్యక్తికి ఎదురయ్యే వింత అనుభవాలే ఈ సినిమా కథ. ఇంటి వాతావరణం, చీకటి, తెలియని శక్తులు సినిమాను మరింత భయంకరంగా మారుస్తాయి. థర్డ్ మూవీ భూతకాలం. ఒక ఇంట్లో తల్లి కొడుకులకు ఎదురయ్యే వింత సంఘటనలు నెమ్మదిగా భయంకరంగా మారుతాయి. స్లో బర్న్ హారర్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ మూవీ ఎజ్రా. ఒక పురాతన వస్తువు ఇంట్లోకి వచ్చిన తర్వాత జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ వస్తువు వెనుక ఉన్న రహస్యం ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత మూవీ చురులి మూవీ. దట్టమైన అడవి, వింత మనుషులు, మిస్టరీతో కూడిన డిఫరెంట్ హారర్ సినిమా ఇది. సినిమా మొత్తం ఒక పజిల్లా అనిపిస్తుంది. తర్వాత మూవీ రోమాంచం. హారర్ తో పాటు కామెడీ కూడా కావాలంటే ఇది మంచి చాయిస్. కొంతమంది స్నేహితులు ఆత్మను పిలవడానికి ప్రయత్నించిన తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలే ఈ మూవీ కథ. మొత్తంగా చేతబడి, మంత్రాలు, పాత నమ్మకాలు, కేరళ గ్రామీణ వాతావరణం ఉన్న హారర్ సినిమాలు మీకు ఇష్టమైతే ఈ సినిమాలను తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ మలయాళ సినిమాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, అబ్బా, థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.